ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, గురువులు మరియు మా శిష్య బృందము ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సర ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరానికి నవనాయకులుగా సూర్యుడు రాజుగాను, సైన్యాధ్యక్షుడుగాను, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అనే పదవులని అలంకరిస్తున్నారు. అలాగే చంద్రుడు మంత్రిగాను, కుజుడు ధాన్యాధిపతిగాను, గురుగ్రహము సస్యాధిపతిగాను, శనిగ్రహము రసాధిపతి, నీరసాధిపతిగాను నియమితులైనారని తెలుస్తోంది. అయితే దీని వలన రవి రాజుగాను, సైన్యాధ్యక్షుడుగాను అయి ఉన్నందువలన, అంటే నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతిలో ఈ యొక్క సూర్యగ్రహం నియమింపబడటం వలన కొంత రాజరికంలో కొంత, అంటే రాజులుగా అంటే ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అలాంటి స్థితి కలిగిన వాళ్ళని రాజుగా చెప్పుకుంటాము. కాబట్టి అటువంటి రాజ సంబంధమైన విషయాల్లో, అంటే ముఖ్యమైన నాయకులలో సరైన నిర్వహణ శక్తి కొంత తగ్గుతుంది, లేదా వారిలో కొంత అభద్రతా భావం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వారు తీసుకున్న నిర్ణయాల్ని కింద స్థాయి మంత్రులు అలాగే ప్రజలు ఆమోదించడంలో కొంత వెనక ముందు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే కొంత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, లేదా రాజుగా ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాలని ఎంత మంచివైనప్పటికీ కూడా కింద స్థాయి వాళ్ళు దాన్ని పూర్తిగా అంగీకరించలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితి, అంటే రాజు నిజమైన నిర్ణయాలు, సరైన నిర్ణయాలు నిక్కచ్చిగా తీసుకున్నప్పుడు అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగా మారుతుంటాయని తెలుస్తుంటుంది. కాబట్టి రాజు, సైన్యాధ్యక్షుడు ఒకరే అయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇలాంటి కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఉండవచ్చు అని అర్థమవుతుంది. అలాగే అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అది కూడా సూర్యుడే అయి ఉండటం వలన దానివలన కూడా అతివృష్టి, అనావృష్టులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తనకు స్వయం సిద్ధమైనటువంటి సూర్యప్రతాపం, ఎండలు కూడా బాగా అధికంగా ఉండే అవకాశం చాలా ఉంది. తనే రాజు కాబట్టి అడ్డు అదుపు ఉండదు. కాబట్టి గతంలో ఎప్పుడు చూడనంత వేసవిని ఈ సంవత్సరం చూడవచ్చు అని అర్థమవుతుంది. అలాగే మంత్రిగా చంద్రగ్రహం ఉండటం వలన, చంద్రగ్రహం ముఖ్యంగా పంటలు, పాడి వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉంటుంది. కాబట్టి పంటలు అవి కూడా బాగా అనుకూలమైన స్థితిలోనే కుదురుతాయి. రైతులకి ఆనందంగానే ఉంటుంది.
అయితే పంటలు బాగా పండుతాయని, వాటికి మంచి ధరలు ఉంటాయని తెలుస్తుంది. అలాగే సస్యాధిపతి గురుగ్రహం కావటం వలన, ఆ గురుగ్రహ ప్రభావం వలన గురువు సుభిక్షాన్ని కోరుకుంటాడు కాబట్టి మంచి మంచి పంటలు పండుతాయి, అనుకూలమైన దిగుబడులు వస్తాయి, అనుకూలమైన స్థితిగతులు కలిగినటువంటి వాటి యొక్క ధరలు కూడా బాగానే ఉంటాయని తెలుస్తుంది. ఇంకా ధాన్యాధిపతి కుజగ్రహం కావటం వలన, కుజగ్రహం ధాన్యాధిపతి అనే దానికి అర్థం ఎర్రని భూములు, ఎర్రని పంటలు. అంటే ఎర్రని భూములలో పంటలు ఎక్కువగా ఉంటాయి, ఎర్రని పంటలు కందులు మొదలైనటువంటి ధాన్యాలు బాగా దిగుమతి ఉంటాయని, అలాగే ధాన్యాలలో అన్ని రకాలు కూడా బాగానే పండుతాయని, దానిలో మిక్కిలిగా ఎరుపు రంగు కలిగినటువంటి ధాన్యం ఎక్కువగా పండుతుందని తెలుస్తోంది. అలాగే రసాధిపతి, నీరసాధిపతి అనే విషయాల్లో శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి, అంటే ఖనిజాలు, లోహాలు మొదలైన వాటికి ధరలు బాగా పెరుగుతాయి. అంటే వెండి, బంగారం లాంటి విషయాలు ఎక్కువ రేటుగా పెరుగుతాయని తెలుస్తుంది. అలాగే రస సంబంధమైన విషయాలు కూడా మంచిగా పండుతాయి, వాటికి అనుకూలమైన ధరలు ఉంటాయని తెలుస్తుంది. ఇది ముఖ్యంగా నవనాయకులు అనే విషయంలో దాన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ముఖ్యంగా ఈ రాజు విషయంలోనే కొంత మంచి రాజు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు, మరి కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాడు అయి ఉన్నప్పటికీ ప్రజలతోటి పూర్తిగా కలవలేకపోవడం, అనుకున్న ప్రణాళికలు అదే పథకాలు మొదలైనవి సరైన పద్ధతిలో సరైన రీతిలో అమలు చేయడంలో కొంత ఇబ్బంది కలగడం, అలాగే ఆర్థిక పరిపుష్టి సరిగా కుదరకపోవడం, ఇతర వ్యక్తులతో అంటే వారు రాజకీయ చదరంగంలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకోవడం, అని ప్రతిపక్షాలు అవి అన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంగానే జరుగుతుంటుంది. అయినప్పటికీ రాజు సమర్థుడు కాబట్టి ఎదుర్కోగలుగుతాడు అని తెలుసుకోవచ్చు. ఇకపోతే ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు, వాటి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి 2 ఆదాయంగాను, 14 ఖర్చుగాను, 5 గౌరవము, 7 అవమానంగాను తెలుస్తోంది. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 1 గౌరవము, 3 అవమానంగా తెలుస్తోంది. ఇంకా మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 4 గౌరవము, 3 అవమానంగా తెలుస్తోంది. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, 7 గౌరవము, 3 అవమానంగా తెలుస్తోంది. సింహరాశి వారికి 11 ఆదాయము, 11 ఖర్చు, 3 గౌరవము, 6 అవమానంగా తెలుస్తోంది. కన్యా రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 6 గౌరవము, 6 అవమానంగా తెలుస్తోంది. తులారాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 2 గౌరవము, 2 అవమానంగా తెలుస్తోంది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, 14 ఖర్చుగాను, 5 గౌరవము, 2 అవమానంగా తెలుస్తోంది. అలాగే ధనస్సు రాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 1 గౌరవము, 5 అవమానంగా తెలుస్తోంది. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు,
4 గౌరవము, 5 అవమానంగా తెలుస్తోంది. కుంభరాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, 7 గౌరవము, 5 అవమానంగా తెలుస్తోంది. అలాగే మీనరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 గౌరవము, 1 అవమానంగా తెలుస్తోంది. ఈ విధంగా ధన ఆదాయ వ్యయాలు, గౌరవ అవమానాల గురించి తెలుసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరంలో మౌఢ్య దినాలు, అలాగే గ్రహణాలు, కర్తరి మొదలైన విషయాల గురించి కూడా ఒకసారి చూద్దాం. గురు మౌఢ్యమి 14/6/2025 నుండి 12/7/2025 వరకు, అంటే దాదాపు 1 మాసం గురుమౌఢ్యమి ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యమి 28/11/2025 నుండి 14/2/2026 వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్య దినాల్లో శుభకార్యాలు చేయకూడదని అందరికీ తెలిసిన విషయమే. అలాగే కర్తరి 5/4/2025, అంటే ఏప్రిల్ 5వ తారీఖు నుంచి కర్తరి, చిన్న కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మే 11వ తేదీ నుండి 28 మే 2025 వరకు పెద్ద కర్తరి జరుగుతుంది. కర్తరి అనేది గతంలో చెప్పాను. అయితే కర్తరి అనేది సూర్య ప్రతాపం చూపించే ముఖ్యమైన రోజులు. అంటే అదే సమయంలో సూర్య ప్రతాపం అంటే మామూలుగా సూర్య గ్రహం యొక్క తాపం, వేడిని అందరూ కూడా చూడగలుగుతున్నారు ఎండాకాలం. ఆ ఎండాకాలంలో అతి ముఖ్యంగా, అతి ఎక్కువగా ఎండ తీవ్రతను చూపించే రోజులుగా కర్తని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కర్తరి అనే విషయంలో బయట పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఆ సమయం నిషిద్ధమే. ముఖ్యంగా రోడ్ల పని, గృహ నిర్మాణాలు, అలాగే తటాకాలు, మరి బయట తిరిగి పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఆ పనులు, బయట చేసే పనులు చేయకూడదు అని చెప్పబడుతుంది. ఇకపోతే షష్టగ్రహ కూటమి అనేది అది నిన్న నుంచే మొదలైంది. అదే అది ఉండేది మళ్ళీ రేపు వరకు ఒక గ్రహం తగ్గిపోయి 5 గ్రహాలు అవుతాయి. అలా క్రమక్రమంగా గ్రహాలన్నీ కూడా మళ్ళీ క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నిన్నటి జరిగినటువంటి గ్రహ యుతి, అంటే 6 గ్రహాలు ఒకే చోట చేరినటువంటి స్థితిని బట్టి వచ్చే ఫలితాలు అయితే 4-5 నెలల వరకు, అంటే 6 నెలలని కూడా చెప్తారు, 6 నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని చెప్పబడుతుంది. ముఖ్యంగా 3 మాసాలు అయితే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం ఉండి ఉంటుంది. అయితే ఆ ప్రభావం 6 గ్రహాలు కలవడం వలన అది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో గురించి కూడా వెళితే ఇది ఆరంభ సూరత్వంలాగా కొంత ఆరంభంలో కొద్దిగా గట్టిగా ఏదో రకమైన ప్రభావాలు చూపించినప్పటికీ క్రమక్రమంగా అనుకూలమైనటువంటి స్థితిలోకి మారిపోతుందని అర్థమవుతోంది. అయితే దీన్ని ఏకాభిప్రాయం లేదు. దీంట్లో రకరకాల పండితులు రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు. అతిగా స్పందించేవాళ్ళు కొంత ఎక్కువగానే ఊహిస్తున్నారు. కానీ అది మీనరాశి జలతత్వ రాశి కాబట్టి ఆ జలతత్వ రాశిలో కూడా 6 గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థితిలో ఉండటం, అంటే దూరంగా అన్ని ఒకే చోట చేరి లేవు. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ కూడా జలతత్వ రాశిలో ఉంది కాబట్టి జల సంబంధమైన విషయాల్లో, అంటే తుఫాన్లు, మరి ఉప్పెనలు, సునామీ ఇలాంటి పేర్లతోటి వచ్చేవి. కానీ
ఇంకా భూకంపాలు, భూ సంబంధించిన ప్రళయాలు వచ్చే అవకాశం కానీ కొంత ఉంటుంది. అయితే మొన్న జరిగినటువంటి తుఫాన్లు కూడా దీనిలోకే పరిగణలోకి వస్తాయని చెబుతున్నారు. ఇంకా గ్రహణమే రాలేదు, ఇంకా కూటమే తయారు కాలేదు. అయినప్పటికీ కూడా ఒక చోట భూకంపాలు రావడం అందరం చూసిన విషయమే. అయితే అదే విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకూడదు అనే దాంట్లో కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ దానికి సంబంధంగానే జరిగిందని చెప్పబడుతుంది. అదే ఇలాంటి ప్రళయాలు ఇంకా పెరుగుతాయా, ఇంకా ఎక్కువ స్థితిలో ఉంటాయా అని భయపడవలసిన పరిస్థితి ఎంత అనే విషయంలో అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి అందరిలో కూడా. కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పబడుతుంది. ముఖ్యంగా ఏదో ఒక రకమైన విషయాల్లో, అంటే ఈ తుఫాన్ల వల్ల వచ్చినా, భూకంపాల వల్ల వచ్చినా కొంత జన నష్టం అనుకోకుండా జరిగే అవకాశం అయితే ఉన్నదని చెప్పబడుతుంది. అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మామూలుగానే అక్కడక్కడ జన ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయమే కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుందని దీనివలన కొంత అర్థమవుతోంది. ఇదొక విషాదకరమైన సందర్భం అనే చెప్పవచ్చు. 6 గ్రహాలు రకరకాల స్థితిగతులు, మెంటాలిటీస్ ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒక చోట చేరినాయి. అందులో శని రాహులు ఒకే చోట ఉండడం, రవితో కలిసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాలే. అయితే రాజ్యభ్రష్టత్వం అని చెప్పవచ్చు. అలాగే రాజ్యంలో అలజడులు అనే మాటకి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇలా మొత్తానికి కొంత వాతావరణం ఒక 2-3 నెలల వరకు కనీసం ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిగతుల్ని చూడవచ్చు. అది ఎండ ప్రతాపం వల్ల జరిగే ప్రమాదాలు కూడా కావచ్చు. కాబట్టి ఎండ కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుందని స్వయంగా రాజుగారు అయినటువంటి రవి కాబట్టి ఎక్కువగా ఉంటుందని బాగా ఊహించవచ్చు. దానివలన మంచు పర్వతాలు కలగటం, సముద్రాల్లో మార్పులు జరగడం, ఏదో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే జన నష్టమా, ఆస్తి నష్టమా, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రకమైన కారణంతో నష్టపూరిత వాతావరణంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ షడ్గ్రహ కూటమి ఒక రకంగా దాటిపోయినట్లుగా అనుకుంటూనే ఇంకా దానివలన ఇంకొక 2-3 నెలల దాకా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఊహలు జరుగుతున్నట్టుగా తెలుసుకుంది. ఇకపోతే గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో మొత్తం కూడా 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు జరిగే పరిస్థితి కనబడుతోంది. అయితే సూర్యగ్రహణాలు మన భారతదేశంలో ఎక్కడ కనిపించవు. ఇతర దేశాల్లో ఎక్కడైనా ఉంటే మనం వాటి గురించి ఎక్కువగా పాటించవలసిన అవసరం లేదు, ఎటువంటి నియమాలు కూడా. కాబట్టి చంద్రగ్రహణాల విషయం గురించి మాత్రం చూద్దాం. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఆదివారం రాత్రి సుమారుగా 9:56 మొదలై అర్ధరాత్రి 1:56 వరకు ఉంటుందని తెలుస్తుంది. దాదాపుగా 3 గంటల సమయం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. అలాగే మరొక చంద్రగ్రహణం 3 అంటే మార్చి 3వ తారీఖు 2026 తేదీన మధ్యాహ్నం 3:36 మొదలై రాత్రి 6:46 వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే 16/5/2025 నుండి
4/6/2025 వరకు కాలసర్పదోషం అనేది కూడా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే శుక్రగ్రహ స్తంభన కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. అంటే స్తంభన అంటే ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడం. జనవరిలో వచ్చినటువంటి శుక్రగ్రహం మీనరాశిలోకి మే 31 వరకు ఒకే రాశిలో ఉండడం అనేది కూడా శుక్రగ్రహ స్తంభనగా చెప్తుంటారు. అయితే సహజంగా ఒక మాసం మాత్రమే ఉండే శుక్రగ్రహం, ఒక రాశిలో ఒక మాసం మాత్రమే ఉండే శుక్రగ్రహం జనవరి నుంచి మే 31 దాకా ఉంది అంటే దాదాపుగా అన్ని మాసాలు ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇది ముఖ్యమైన విషయంగానే దీన్ని కూడా తీసుకోవచ్చు. దానివల్ల వచ్చే మంచి చెడులు విషయాలు రాశి ఫలాల్లో చెప్పుకోవచ్చు. కానీ శుక్రగ్రహ స్తంభన అనేది కూడా ఒక 4 మాసాల పాటు ఉంటుందని తెలుస్తుంది. ఇంకా అలాగే ఈ సంవత్సరం మే 9 నుంచి సరస్వతీ నది పుష్కరాలుగా సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయని తెలుసుకోవాలి. అయితే మే నెల 9వ తేదీ నుండి మొదలై 12 రోజులు 20 తారీఖు వరకు కూడా ఈ సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ సరస్వతీ నది పుష్కరాలు ప్రయాగలోనే చేయవలనని ఒక సూచన కనపడుతోంది. కొంతమంది అంతర్వాహినిగా ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఈ సరస్వతీ నది ప్రవహిస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి అది వాళ్ళ ఆలోచన అభిప్రాయాలను ప్రతిబింబించేందుకు సరస్వతీ నది పేరుతోటి మన వాళ్ళు చెప్పినటువంటి ఎక్కడైనా సరే ప్రయాగలో ప్రసిద్ధంగా అందరూ వాడుతున్నది. మొన్న జరిగిన కుంభమేళాలో కూడా సరస్వతీ నది ప్రస్తావన వచ్చింది. కాబట్టి ప్రయాగలోనే అనే మాట చెప్పుకోవాలి. ఇంకా అంతర్వాహినిగా నడుస్తుంది అనుకున్న చోట్ల కూడా జరుగుతున్నాయి. దాన్ని కూడా అభ్యంతరం పెట్టవలసిన అవసరం అయితే ఉండదు. అంటే ఎప్పటి నుంచో ఆ మాట వాడుకలో ఉంది. కాబట్టి అంతర్వాహిని సరస్వతి ఎక్కడ ఉన్నా మే నెలలో సరస్వతి పుష్కరాలు అనేది జరుగుతోంది. ఇలా ఈ విశ్వావసునామ సంవత్సరంలో జరిగే అతి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా విషయాలు వాటి యొక్క ఫలితాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మరొక వీడియోలో ఇలాంటివన్నీ కూడా ఇంకోసారి చర్చించుకోవచ్చు. అలాగే సంవత్సర వార ఫలాలు ఇలాంటివన్నీ కూడా మరొక వీడియోలోనూ చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరంలో జరిగే అతి ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. శుభం భూయాత్, మంగళం మహత్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటాను. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.